హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈరోజైతే మన యొక్క ఈ ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే క్రెడిట్ కార్డ్. అంటే క్రెడిట్ కార్డ్ అనేది ఏంటి, ఎలా వాడాలి, దానివల్ల నష్టమా లాభమా, క్రెడిట్ కార్డ్ కట్టకుండా వదిలేస్తే ఎలాంటి పర్యవసానాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనే ఒక విషయం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలామంది మనకి అవసరమైన పరిస్థితుల్లో మనీ, మన శాలరీ సరిపోనప్పుడు, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సడన్గా ఏదైనా మనం పర్చేజ్ చేయొచ్చు క్రెడిట్ కార్డు ద్వారా. వెంటనే క్రెడిట్ కార్డు ద్వారా చాలా కొన్ని ఆఫర్స్, డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా యూజ్ఫుల్గా వాడుకుంటే క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కానీ క్రెడిట్ కార్డ్ ఎక్కువ మొత్తంలో లిమిట్ మొత్తం వాడేసి వాటిని కట్టలేని పరిస్థితుల్లో, శాలరీకి మించి వాడేసి కట్టలేక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా క్రెడిట్ కార్డ్స్ అమౌంట్ మొత్తం వాడేసి ఒక మంత్లో మొత్తం 30 డేస్లో వారిన పర్చేస్ బిల్ అంతా మనకు బిల్ జనరేట్ అవుతుంది 30 డేస్ తర్వాత. ఆ 30 డేస్ తర్వాత ఒక 20 డేస్ అయితే మనకి డ్యూ డేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే క్రెడిట్ కార్డ్ వాడిన 30 డేస్ ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి 20 డేస్ అనేది మనకు డ్యూ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్యూ డేట్ లోపల అమౌంట్ మొత్తం పే చేసినట్లయితే మనకు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ 30 డేస్ ఈజీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఆ క్రెడిట్ కార్డ్స్ మీద ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంతైతే ఉందో దాంతో సంబంధం లేకుండా మనకు ఎక్స్ట్రా లోన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు క్రెడిట్ కార్డ్ చాలా జాగ్రత్తగా వాడుకుంటే. కానీ కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డ్స్ అమితంగా వాడేసి చాలా వరకు కట్టలేక డ్యూస్ చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ అయితే క్రెడిట్ కార్డ్స్కి చాలా ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. 24% to 30% వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా బ్యాంకర్స్ మన డ్యూ డేట్ ఉంది, మీరు అమౌంట్ అయితే పే చేయని చెప్పి మనకు కాల్ చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. అప్పటి కూడా మనం రెస్పాండ్ కాకపోతే ఒక మీడియేటర్, రికవరీ ఏజెంట్స్కి అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ బిల్ రికవరీకి అయితే అప్పచెప్తారు. సో వాళ్ళు కూడా మనకి ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ ఉంటారు. మనం ఇచ్చిన రెఫరెన్స్ నెంబర్లో కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ మనల్ని ఒక రకమైన విసుగుకైతే లోన్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం వాళ్ళతో రెస్పాండ్ కావాలి, కంపల్సరీ రెస్పాండ్ అయ్యి సో రీజన్ వల్ల నేను ఈ యొక్క అమౌంట్ కట్టలేకపోతున్నాను, నెక్స్ట్ కడతాను, జాబ్ లేదు, లేకపోతే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లంలో కట్టలేకపోతున్నాను అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొద్దిగా టైం అయితే తీసుకోవచ్చు. అప్పటికీ కంప్లీట్గా కట్టలేని పరిస్థితుల్లో అయితే వాళ్ళు హెరాస్మెంట్ అయితే చేయడం కూడా జరుగుతుంది. ఇంటి దగ్గరికి రావడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. మీకు నోటీసులు పంపిస్తాము, కేసు ఫైల్ అవుతుంది, లీగల్ నోటీసులు వస్తాయి. ఇది చాలా విధంగా అయితే వాళ్ళు భయకంపితులు చేస్తారు ఫ్రెండ్స్. అలా చాలామంది మేము ఇంటి దగ్గరికి వస్తాము, మీకు లీగల్ నోటీస్ వస్తుంది, ఇలాంటివన్నీ భయపెట్టడం వల్ల చాలామంది కొన్ని సందర్భాల్లో భయపడి చనిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో ఫ్రెండ్స్, అలా ఇంటి దగ్గరికి వచ్చి బలవంతం పెట్టి ఏదైనా చేస్తారని పొరపాటున కూడా ఎవరు కూడా సూసైడ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు క్రెడిట్ కార్డ్ అనేది అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రెండ్స్. అన్సెక్యూర్డ్ అంటే మనకు ఎటువంటి ఆస్తులు తనఖా పెట్టి, ఎటువంటి ఆస్తుల ప్రూఫ్తో అయితే మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. అది ఓన్లీ అన్సెక్యూర్డ్ లోన్. అది మన యొక్క జాబ్ చేస్తున్నాము అన్న ఒకే ఒక్క రీజన్తో మన పే స్లిప్స్ ప్రూఫ్స్ తీసుకొని
స్టేట్మెంట్ ద్వారా ఒక శాలరీ చేస్తున్నాము అనే ఒక ప్రూఫ్తో మనకైతే క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అన్సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ అంటే వాళ్ళకి ఇది ఒక అన్సెక్యూర్డ్. మనం ఎటువంటి సెక్యూరిటీ ఆస్తి అనేది పెట్టం కాబట్టి జాబ్ లేనిటువంటి పక్షంలో వాళ్ళకు మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా పూర్తిగా కట్టలేని పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఒక 6 months to 1 year వదిలేస్తే చాలా ఇంట్రెస్ట్ అయితే హెవీ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక 60-70,000 వాడినప్పటికీ నియర్లీ 1,20,000 1,50,000 కూడా రీచ్ అయినప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం, ఏదైనా ఇబ్బంది పెట్టి ఫ్యామిలీకి ఇబ్బంది పరిస్థితుల్లో అయితే నెట్టుకోవడం అయితే చేయొద్దు ఫ్రెండ్స్. వాళ్ళతో జాగ్రత్తగా వెళ్ళి కూర్చొని మాట్లాడి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోలేదు అనేసి క్లియర్ చేసుకొని సెటిల్మెంట్ అయితే సమ్ అమౌంట్కి నువ్వు ఎంతైతే కట్టగలుగుతావా ఆ అమౌంట్, ₹1,00,000 మన డ్యూ ఉంది మొత్తము ఇంట్రెస్ట్తో కలిపి, ఎంతైతే నేను పే చేయగలుగుతాను ఒక 20,000 లేక 30,000 వాళ్ళ సెటిల్మెంట్ ఫిగర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మనకి ఇంత కట్టగలిగితే మేము ఈ యొక్క సెటిల్మెంట్ క్లోజ్ చేస్తామని అలా వాళ్ళతో మనం మాట్లాడుకొని సింగిల్ 1 time సెటిల్మెంట్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే అలాంటి పరిస్థితుల్లో 2 times 2 installment వైజ్ అయినా పే చేసుకొని ఆ యొక్క క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఇష్యూ లేకుండా అయితే క్లోజ్ చేసుకోవద్దు. ఎవ్వరూ కూడా ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే డైరెక్ట్గా డిస్కస్ చేసి నేను ఇంత అయితే కట్టగలుగుతాను, ఇంత కట్టలేను, నా పరిస్థితి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు ఫ్రెండ్స్. అలా పూర్తిగా వదిలేస్తేనే ఇక మనకి రిటర్న్ ఆఫ్ అనే యొక్క ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిటర్న్ ఆఫ్ అనేది ఎప్పుడైతే మనకు నోటీస్ అవుతుందో మన యొక్క అకౌంట్ మీద, రిటర్న్ ఆఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ యొక్క బ్యాంకర్స్ మనం ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డ్ తీసుకున్నామో వాళ్ళు ఎప్పటికైనా వీళ్ళ చేత నేను ఈ అమౌంట్ పే చేయించుకుంటాము, వీళ్ళకి ఎటువంటి లోన్స్ అనేది ఇష్యూ కాకుండా రిటర్న్ ఆఫ్లో పెట్టేస్తారు, మన యొక్క ఎటువంటి లోన్ శాంక్షన్ కాకుండా. సో అలాంటి సందర్భాల్లో మనకు ఎటువంటి లోన్ అయితే రాదు ఫ్రెండ్స్. దయచేసి గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా వదిలేయకుండా వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడుకొని ఎంతైతే పే చేయగలుగుతామో 2 installment అయినా 3 installment అయినా వాళ్ళతో మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటే ఆ యొక్క ఇష్యూ అంతతో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎవరు కాల్ చేయరు. అట్ ద సేమ్ టైం మనం డేర్గా ఉండాలి ఫ్రెండ్స్. ధైర్యంగా అయితే వాళ్ళతో మనం సమాధానం చెప్పి మన యొక్క సిచ్యువేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే ఎవరైనా వింటారు. రివర్స్ రెక్లెస్ సమాధానం అయితే మనం ఇవ్వకూడదు. మనం చాలా రెస్పెక్టబుల్గా మన సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే సెటిల్మెంట్ అయితే పెట్టి మనకు ఇక లోన్ అయితే క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్. 30% ఉన్న లోన్లో 30% పే చేసినా కూడా సెటిల్మెంట్ చేసేసి ఆ లోన్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ క్రెడిట్ కార్డు వల్ల తీసుకొని ఇబ్బందులు పడి ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక అన్సెక్యూర్డ్ లోన్ అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ కార్డు గురించి అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఇక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియో మొట్టమొదట మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.